వైజాగ్‌కి ఇంతవరకు ద సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరుండేది. అంటే మనిషి వైజాగ్‌లో పుట్టినోడు ప్రపంచంలో ఎక్కడైనా పెరిగి ఫైనల్‌గా అక్కడికే వచ్చి సేద తీరాలనుకుంటాడు. చివరి గమ్యం అదే. వైజాగ్‌లో పుట్టనోళ్ళు కూడా చిట్ట చివరికి తమ గమ్యస్థానం కిందన అదే ఎంచుకోవాలనుకుంటాడు అన్నటువంటి ఉద్దేశ్యంతోనే ద సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు పెట్టారు. ఇప్పుడు ద సిటీ ఆఫ్ డేటా డెస్టినీ అని మార్చుకోలేము. ఎందుకంటే గూగుల్ దగ్గర నుంచి రకరకాల సంస్థలు ఇప్పుడు సిఫి ఇవాళ డేటా సెంటర్ ఇనాగరేషన్ అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అమెరికాకు కూడా విశాఖపట్నం నుంచి వేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఈ డేటా సెంటర్ల ఇష్యూ ప్రారంభమైనప్పటి నుంచి చెప్తున్నా. ఒకటి కరెంట్ కావాలి, రెండవది నీళ్లు కావాలి డేటా సెంటర్లకి. ఓ రకంగా మన వీటీపీఎస్ బొగ్గు పరిశ్రమ ఎట్లాగో అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. దాని మీద ఇప్పుడు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో. అది మీద ఇంకా వచ్చేస్తాయి. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్లో అప్పట్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై ఇట్లాంటి నగరాలలో ఐటీ సెక్టార్ అప్పుడు ఎట్లయితే విపరీతంగా వచ్చిందో, ఎందుకంటే అప్పుడు Y2K ప్రాబ్లం ఒకటి, రెండవది వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా స్టార్ట్ అయినాయి బయట అవుట్ సోర్సింగ్ అలౌ చేయటం అన్నటువంటి కాన్సెప్ట్. అది బాగా ఉపయోగపడినటువంటి. అట్లాగే ఇప్పుడు డేటా సెంటర్లకి ఫారిన్ కంట్రీస్ నాట్ అలౌడ్ అంటున్నాయి. ఎందుకంటే అంతంత నీళ్లు ఇవ్వడం వాళ్ళకి కష్టం అన్నటువంటి ఉద్దేశంతో. ప్లస్ అది ఆ డేటా సెంటర్ల హీట్కి తగినటువంటి పవర్ అక్కడ రేట్లు ఎక్కువ కాబట్టి చైనా పెడదాం అనుకున్నారు. చైనాలో పెట్టడానికి ఒప్పుకోవట్లేదు యూరప్ దేశాలు. ఎందుకంటే డేటా సెంటర్లు అక్కడ ఏదైనా పెడితే చైనా దాన్ని హ్యాక్ చేసి వాడుకుంటుందని. భారత్ని సేఫెస్ట్ పాసేజ్గా ఎంచుకుంటుంటే భారత్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ముంబైలు లేకపోతే బెంగళూరులు ఇట్లాంటి చోట్ల విపరీతమైన కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ప్లస్ అంతంత పవర్ ఇవ్వడానికి అక్కడ కూడా కాస్ట్ ఎక్కువే, పవర్ కాస్ట్. ఇక్కడ మనకు కొంతమేర దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంది. అందుకని ఇక్కడికి వస్తున్నటువంటిది ఓ రకంగా విశాఖపట్నం డేటా హబ్ కింద మారబోతోంది. అది ఎంత ప్రయోజనమో దాన్ని సద్వినియోగం చేసుకునే సందర్భంలో భవిష్యత్తులో దీనివల్ల అవసరమయ్యే విద్యుత్ వాడకం, దీనికి అవసరమయ్యేటువంటి నీళ్ల వనరుల్ని అర్జెంటుగా సమీకరించాల్సిన అవసరం అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అవుతుంది. లేకపోతే రిపబ్లిక్ ఇబ్బంది అవుతుంది.